ఏంటి, రావణాసురుడు అపహరించింది సీతాదేవిని కాదా? మరింకెవరిని? పురాణంలో వేదవతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆవిడ అగ్నిదేవుడి దగ్గర పెరుగుతుంది. ఆవిడ విష్ణుమూర్తి భర్తగా కావాలని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తుంది. ఈ లోపల రావణాసురుడు తనను అపహరించి మోహించి పాడు చేద్దామని చూస్తాడు. అప్పుడు వేదవతి తనకు ఒక శాపం ఇస్తుంది. ఏ స్త్రీ కోసమైతే నువ్వు ఇంతలా చేస్తున్నావో నా వల్ల మాత్రమే నీకు వినాశనం జరుగుతుంది అని చెప్తుంది. అది తట్టుకోలేక వేదవతి అగ్ని ప్రవేశం చేస్తుంది. అయితే అగ్నిహోత్రుడు వేదవతిని కాపాడి తన దగ్గర పెంచుకుంటాడు. అయితే రామాయణంలో మారీచుడు మరియు రావణాసురుడు మాట్లాడుకునే విషయాన్ని ఎంత దూరంలో నుంచైనా వినికిడిని పసిగట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసే విద్య శ్రీరామచంద్రుడికి వచ్చింది. అలా మారీచుడు మరియు రావణాసురుడు మాట్లాడుకున్న విషయం ముందుగానే రాముడు గ్రహిస్తాడు. ఎవరైతే వేదవతి స్త్రీ అనుందో ఆవిడని సీతమ్మ ప్లేస్లో ఉంచి సీతమ్మను అగ్నిహోత్రుడి దగ్గర సేఫ్గా ఉంచుతారు. సీతాదేవి ప్లేస్లో పడవలసినటువంటి బాధలు కష్టాలు అన్నీ ఈ వేదవతి పడుతుంది రావణలంకలో. అయితే రావణాసురుణ్ణి వధించి వేదవతిని తీసుకుని వస్తారు. ఇక్కడే అగ్ని ప్రవేశం జరుగుతుంది సీతమ్మ వారిది. అగ్ని ప్రవేశం జరిగిన తర్వాత సీతమ్మ వేదవతిని వివాహం ఆడమని రాముడితో చెబుతుంది. అయితే రాముడు, నేను ఈ జన్మలో ఏకపతివ్రతుడిని, నేను ఈ జన్మలో చేసుకోలేను, రాబోయే 21వ అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా జన్మిస్తాను, తను పద్మావతి దేవిగా జన్మిస్తుంది, అప్పుడు నేను తనని వివాహం చేసుకుంటాను అని చెప్పి చెప్తారు. పురాణాల్లో వేదాల్లో దీని గురించి చెప్పడం జరిగింది. వేదవతి అయినటువంటి పద్మావతి దేవిని వివాహం ఆడి తన మాటను నిలబెట్టుకుంటాడు రాముడు. ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.